హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిపార్ట్మెంట్ టెస్ట్స్ ఈఓటి 141 ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేరియాట్ పుస్తకంలో సమాధానాలని సులభంగా త్వరగా ఎలా వెతకాలో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా మీరు టెక్స్ట్ బుక్, ఈ అకౌంట్స్ అండ్ ఆడిట్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని మాత్రమే ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు జాగ్రత్తగా చేయండి. ఈ బుక్లో ఈ ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ పుస్తకము ఈఓటి 141 కాదు, ఇంకా పేపర్ కోడ్ 10, పేపర్ కోడ్ 44, పేపర్ కోడ్ 64 ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని వారు కూడా జాగ్రత్తగా చూడండి. నేను వివరించబోతున్న ఈ పుస్తకం పబ్లికేషన్స్ వచ్చేసి శ్రీనివాస పబ్లికేషన్స్ వారి బుక్ ఇది. దీనిలో 4th మరియు 5th ఎడిషన్స్ ఉన్నాయి. ఈ పుస్తకం దాదాపుగా 500 పేజీలు గల పుస్తకం ఇది. 500 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకంలో ఎతకాలంటే చాలా కష్టం కదని మీరు భయపడవచ్చు. అదేం భయం అవసరం లేదు. చాలా సులభంగా ఎలా వెతకాలో నేను నేర్పించబోతున్నాను. మీకు దాదాపుగా 60 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా, మీరు మొదటిసారి రాస్తున్నా కూడా ఎటువంటి భయం అవసరం లేదు. మీరు ఈ పుస్తకం చదివి గుర్తుపెట్టుకొని అవసరం లేదు. ఇంగ్లీషు అర్థం కాకపోయినా కూడా పర్వాలేదు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని కానీ ఖచ్చితంగా 3 సార్లు చూస్తూ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈఓటి 141లో పాస్ అవుతారు. ఈ పుస్తకంలో మనం మొదట ఈ కంటెంట్స్ గమనిస్తే, ఈ కంటెంట్స్లో మొదట 5th ఎడిషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 5th ఎడిషన్ కంటెంట్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఈ టెక్స్ట్ బుక్ మధ్య భాగంలో మళ్ళీ 4th ఎడిషన్ కూడా ఉంటుంది. అక్కడ కూడా కంటెంట్స్ ఉంటాయి. మొదట ఈ 5th ఎడిషన్ కంటెంట్స్ ఎలా ఉంటాయి ఒకసారి గమనిద్దాం. ఈ 5th ఎడిషన్ గమనిస్తే ఇక్కడ మనకి మొదట ఇక్కడ పారా నంబర్స్ అని కనిపిస్తుంది. ఈ పారా నంబర్స్ కింద 1.1, 1.2, 1.3, 1.4 ఈ విధంగా ఇచ్చుకుంటూ పోయాడు. ఈ పక్కన గమనిస్తే చాప్టర్స్ ఇచ్చాడు. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఇచ్చాడు. ఇంకా పక్కన వచ్చేసి పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. దీని విధంగా అంటే ప్యారాస్ వచ్చేసి అన్ని పాయింట్లు ఇచ్చాడు. ఇది బాగా గమనించండి. ప్యారా ఎలా ఇచ్చాడు? 1.1, 1.2, 1.3, 1.4 ఈ విధంగా ఇస్తూ పోయాడు అనమాట. పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇక చాప్టర్స్ వస్తే మొత్తం ఎన్ని ఉన్నాయంటే దీంట్లో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 దాదాపుగా చాలా పేజెస్ ఉన్నాయి. ఇక్కడ కంటెంట్స్లో అన్నీ దాదాపుగా 8 పేజీలు ఉన్నాయి. 8 పేజీలు చూస్తే చాప్టర్స్ వచ్చేసి మొత్తం 34 చాప్టర్స్ ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్స్ కూడా 34.10 వరకు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల మీకు బాగా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి 4th ఎడిషన్ చూద్దాం, కంటెంట్స్ ఎలా ఉన్నాయో. ఈ 4th ఎడిషను ఈ బేరియాట్ టెక్స్ట్ బుక్ మధ్య భాగంలో ఉంటుంది. ఆ మధ్య భాగంలో పేజ్ కొద్దిగా మడత పెట్టుకోండి. మనం ఎగ్జామ్ టైంలో సులభంగా చూడడానికి అనువుగా ఉంటుంది. మధ్య భాగంలో పేజెస్ 2 పేజెస్ మడత పెట్టుకోండి ఇక్కడ ఈ కంటెంట్ చూడడానికి. 4th ఎడిషన్ కంటెంట్స్. ఈ 4th ఎడిషన్ కంటెంట్స్ చూస్తే ఇక్కడ పేరా నంబర్స్ ఒకసారి గమనించండి. 1, 2, 3, 4, 5, 6, 8 ఈ విధంగా వచ్చాడు.
ఇంతకుముందు 5th ఎడిషన్ మనం గమనిస్తే పేరా నంబర్స్ అన్ని పాయింట్లు ఉన్నాయి. 1.1, 1.2, 1.3, 1.4 ఈ విధంగా అక్కడ ఉన్నాయి. ఇక్కడ 4th ఎడిషన్లో అలా లేదు. ఈ 4th ఎడిషన్లో ఎక్కడ పాయింట్ లేదు. పేరా నంబర్స్లో వరుసగా నంబర్స్ ఇచ్చుకుంటూ పోయాడు. 1, 2, 3, 4, 5 ఇది బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. ఇక చాప్టర్స్ చూడండి. ఇక్కడ చాప్టర్స్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 విధంగా ఇచ్చాడు. అదే పక్కన పేజ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తూ పోతే మనకు ఈ చాప్టర్స్ మొత్తం ఎన్ని ఉండే ఒకసారి చూద్దాము. దీనిలో చాలా చాప్టర్స్ అంటే ఇక్కడ పేజ్ నెంబర్స్ చూస్తే చాలా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా పేజ్ నెంబర్స్ ఇక్కడ ఈ కంటెంట్స్లోనే 16 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ చాప్టర్స్ వచ్చేసి 39 ఉన్నాయి. ఇంతకుముందు కంటే 5th ఎడిషన్ కంటే కూడా 4th ఎడిషన్లో చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి. చాప్టర్ 39 వరకు ఉన్నాయి. పారాగ్రాఫ్ చూస్తే 830 ఉన్నాయి. చూసారా, చాలా ఉన్నాయి దీంట్లో. పేరా నంబర్స్ 830 ఉన్నాయి. ఈ టెక్స్ట్ బుక్లో 5th ఎడిషన్ 4th ఎడిషన్ ఇవ్వడం వల్ల చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏంటంటే ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులని 5th ఎడిషన్లో వెతకాలా లేక 4th ఎడిషన్లో వెతకాలనే డౌట్ వస్తుంది. ఎందుకంటే రెండిట్లో చాప్టర్స్ ఉన్నాయి, రెండిట్లో కూడా పేరా నంబర్స్ ఉన్నాయి. ఎలా వెతకాలి అనేది ప్రశ్న అన్నమాట. అదే మీకు నేను చెప్తున్నాను. జాగ్రత్తగా సులభంగా ఉంటుంది, వినండి. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేదంటే ఈవోట్ 141 ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకు పేరా నంబర్స్ ఇచ్చినప్పుడు ఏ పేరా నంబర్స్ ఇస్తే అది 5th ఎడిషన్లో వెతకాలా 4th ఎడిషన్లో వెతకాలా, ఎక్కడైనా ఎలా వెతకాలి అది ఒకటి. ఒకసారి పేరా నంబర్స్ ఇవ్వనప్పుడు ఎలా వెతకాలి, ఈ రెండు మీకు చెప్పబోతున్నమాట. అంటే మీకు ఎక్కువగా మనకు పేరా నంబర్స్ ఇస్తుంటాడు. ఈ అకౌంట్స్ అండ్ సంబంధించిన ఈ బుక్లో పేరా నంబర్స్ ఇస్తుంటాడు. ఆ పేరా నంబర్స్ ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు అది 5th ఎడిషన్ వెతకాలా లేకపోతే 4th ఎడిషన్ వెతకాలా, ఎలా వెతకాలనేది మనం మొదట చెప్పుకుందాము. ఆ తర్వాత అసలు పేరా నంబర్స్ ఇవ్వనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఎలా వెతకాలి, ఈ అకౌంట్స్ అండ్ ఆడిట్ బుక్లో ఎలా వెతకాలో మనం చూద్దాము. ఏపీ వారికి నవంబర్ 2018 వచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. ఇన్ విచ్ పారాగ్రాఫ్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ది సోర్సెస్ ఫ్రమ్ విచ్ అకౌంట్స్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫ్లో టు ద అకౌంటెంట్ జనరల్ ఆర్ రిటైల్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే పారాగ్రాఫ్ 1 ఆఫ్ చాప్టర్ 13, పారాగ్రాఫ్ 13 ఆఫ్ చాప్టర్ 1, పారాగ్రాఫ్ 24 ఆఫ్ చాప్టర్ 13, పారాగ్రాఫ్ 15 ఆఫ్ చాప్టర్ 24 ఇచ్చాడు. ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఇచ్చాడు కాబట్టి చాలా సులభంగా ఎతకవచ్చు. ఇంకా ప్రశ్నలో కూడా మనకు అకౌంట్స్ ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అంటే ఆడిట్ కనిపిస్తుంది క్వశ్చన్లో. కాబట్టి ఇది ఈ టెక్స్ట్ బుక్లో మనం ఎతకవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ బుక్లో ఎతకవచ్చు. ఇక చూస్తే ఇక్కడ మనకు పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. ఇక్కడ అయితే మన డౌట్ వస్తుంది, ఇది 5th ఎడిషన్లో ఎతకాలా లేక 4th ఎడిషన్లో ఎతకాలనేది డౌట్ వస్తుంది. ఇంతమంది గమనించారు, పాయింట్స్ అంటే 1.2, 1.3, 1.4 విధంగా ఇస్తుంది 5th ఎడిషన్లో ఉంటుంది. పాయింట్లు లేకుండా ఇస్తే చాప్టర్స్ పారాగ్రాఫ్స్ కనిస్తే అది 4th ఎడిషన్లో పుస్తకం మధ్యలో ఎతకండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే పాయింట్ ఇచ్చాడంటే చూడండి ఒకసారి, పారాగ్రాఫ్ 1 ఆఫ్ చాప్టర్ 13 అన్నాడు. అంటే అర్థం ఏంటంటే చాప్టర్ 13 అంటే 13.1 అని అర్థం. అంటే 13.1 అంటే 13 చాప్టర్ అవుతుంది. 1 అనేది ఇక్కడ పారాగ్రాఫ్ 1 అవుతుంది. అందువల్ల మనం 13.1 అనుకోండి. ఇక్కడ పారాగ్రాఫ్ 1 ఆఫ్ చాప్టర్ 13 అంటే 13.1 వెతకాలి. ఈ 13.1 అంటే ఎక్కడ ఎతకాలి, 5th ఎడిషనా 4th ఎడిషన్ అంటే పాయింట్ వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా 5th ఎడిషన్లో ఎతకాలి. ఈ టెక్స్ట్ బుక్లో మొదటనే ఇక్కడ మన కంటెంట్స్ ఉంటాయి. కంటెంట్స్లో 5th ఎడిషన్ ఉంటుంది. ఈ 5th ఎడిషన్లో కంటెంట్స్ విధంగా మనం మొదట పారాగ్రాఫ్ నంబర్స్ ఉంటాయి. 1.1, 1.2, 1.3 ఈ విధంగా చూసుకుంటూ పోండి. ఈ విధంగా చూసుకుంటూ పోతే నెక్స్ట్ పేజ్ చెప్పండి. ఇక్కడ ఈ పేజీలో 4.10 వరకు ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ చెప్పండి. ఈ విధంగా పేజ్ తిప్పుకుంటూ పోతే నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పేజీలో ఇక్కడ
13.1 కనిపిస్తుంది, చాప్టర్ 13 కనిపిస్తుంది. ఇక్కడ ఈ చాప్టర్ 13లో ఫస్ట్ 13.1 ఉంటుంది, అంటే చాప్టర్ 13లో 1వ పారాగ్రాఫ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపించిన వెంటనే ఇక్కడ మనకు 13.1లో ఇక్కడ అకౌంటింగ్ ఇన్ ది ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ అండ్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి ఎదురుగా పేజ్ నెంబర్స్ చూడండి. పేజ్ నెంబర్స్ ఒక్కో టెక్స్ట్ బుక్ ఒక విధంగా ఉంటున్నాయి, అందువల్ల నేను పేజ్ నెంబర్ చెప్పడం లేదు. మీకు దీనికి ఎదురుగా ఈ 13.1 ఎదురుగా ఏ పేజ్ నెంబర్ ఉంటే ఆ పేజ్ నెంబర్ తీయండి. తీసిన తర్వాత మనం చూస్తే మనకి అక్కడ వచ్చేసి ఆ పేజీలో చూస్తే మనకు చాప్టర్ 13 కనిపిస్తుంది. దాని కింద 13.1 కనిపిస్తుంది. ఆ 13.1 చూస్తే ఒకసారి చదివితే ద సోర్సెస్ ఫ్రమ్ విచ్ అకౌంట్స్ అలాంగ్ విత్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫ్లో టు ద అకౌంటెంట్ జనరల్ నుంచి ఇక్కడ ఇచ్చాడు. సేమ్ ఇదే సెంటెన్స్ కూడా మనకు ఇచ్చిన ప్రశ్నలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్లో ద సోర్సెస్ ఫ్రమ్ విచ్ అకౌంట్స్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫ్లో టు ద అకౌంటెంట్ జనరల్ ఆర్ డీటెయిల్డ్ అని ఇస్తుంది ఇక్కడ. కాబట్టి మనకు ఈ జవాబు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, పారాగ్రాఫ్ 1 ఆఫ్ చాప్టర్ 13 అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి నవంబర్ 2019లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. ద మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ డిఫైన్డ్ అండర్ పేరా ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్ అండ్ ఆడిట్ పుస్తకంలో క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. అయితే ఇక్కడ చాలా సులభంగా మనం ఇక్కడ పేరా నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ 19, 16, 17, 18 ఈ విధంగా ఆప్షన్ ఇచ్చాడు. అయితే మీరు ఇది 5th ఎడిషన్ లెక్క వెతకాలా లేక 4th ఎడిషన్లో వెతకాలనేది ఇంతకుముందు చెప్పాను. పాయింట్లు కానీ ఇస్తే 5th ఎడిషన్ వెతకాలి, పాయింట్ లేకుండా పేరా నెంబర్స్ ఇస్తే 4th ఎడిషన్లో వెతకాలని చెప్పాను. ఇక్కడ మనకి పాయింట్ లేవు కాబట్టి మనం 4th ఎడిషన్లో వెతుకుదాం. ఈ 4th ఎడిషన్ ఎక్కడుందంటే ఈ టెక్స్ట్ బుక్ మధ్య భాగంలో కంటెంట్స్ ఉంటాయి, చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఈ టెక్స్ట్ బుక్ మధ్య భాగంలో చూస్తే 4th ఎడిషన్లో కంటెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే పేరా నంబర్స్ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కంటెంట్స్లో పేరా నంబర్ 17 గమనిస్తే మనం ఇక్కడ మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్ అని కనిపిస్తుంది. ఈ ప్రశ్న చాలాసార్లు కూడా ఇవ్వబడింది. ఇక్కడ తెలంగాణ వారికి 2 సార్లు నవంబర్ 2019, మే 2018 ఇచ్చారు. ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మే 2018లో ఇవ్వబడింది. ఇక్కడ బ్రాకెట్లో నంబర్ వేసాను ఇక్కడ 89 అని, అంటే 89వ ప్రశ్నగా ఇవ్వబడింది. మీరు ఈ విధంగా ప్రశ్న పత్రాల్లో విధంగా చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకు 17వ పేరా నంబర్లో మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇదే లైన్ చూడండి ఒకసారి. మనకు ఇచ్చిన ప్రశ్న కూడా కనిపిస్తుంది, ద మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ కనిపిస్తుంది కాబట్టి దీనికి జవాబు వచ్చేసి 3rd ఆప్షన్, అంటే 17 పారాగ్రాఫ్ అవుతుంది. తర్వాత తెలంగాణ నవంబర్ 2019లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కమర్షియల్ ఆడిట్ ఆర్ మెన్షన్డ్ అండర్ పేర్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు అకౌంట్స్ అండ్ బుక్ ఇచ్చాడు ఇక్కడ. దీంట్లో కూడా ఆప్షన్ చూస్తే 22, 20, 19, 21 ఇచ్చారు ఇక్కడ. అంటే మనం 5th ఎడిషన్ ఎతకాల 4th ఎడిషన్ ఎతకాలంటే ఇక్కడ పాయింట్ లేవు కాబట్టి 4th ఎడిషన్లో ఇంత ముందులాగే ఎతకాలి. ఈ 4th ఎడిషన్ టెక్స్ట్ బుక్ మధ్య భాగంలో ఇక్కడ ఉంది, ఇక్కడ 4th ఎడిషన్ ఉంది. ఈ 4th ఎడిషన్లో చూసుకుంటూ పోతే మన ఇచ్చిన పారాగ్రాఫ్స్ 20, 22, 19, 21 గమనిస్తే వీటిల్లో ఒక 19 పారాగ్రాఫ్ 19 చూడండి. ఇక్కడ 19 పారాలో చూస్తే దీంట్లో మాత్రం మనకు కమర్షియల్ ఆడిట్ కనిపిస్తుంది. మిగిలిన వాటిలో ఈ 22లో కానీ 20లో కానీ 21లో కానీ ఎక్కడ కూడా కమర్షియల్ ఆడిట్ మనకు కనిపించింది. ఎందుకంటే మన ఇచ్చిన ప్రశ్న కూడా ఇక్కడ కమర్షియల్ ఆడిట్ అని కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా పేరా నంబర్ ఇక్కడ 19లో కమర్షియల్ ఆడిట్ కనిపిస్తుంది. ఈ ప్రశ్న కూడా తెలంగాణ వాళ్ళకి 2 సార్లు ఇవ్వబడింది, అంటే రిపీట్ అయిన క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ అండర్లైన్ చేసుకుంటే సులభంగా మీకు ఎతకడానికి మీకు సులభంగా ఉంటుంది కాబట్టి. అంటే ఈ కమర్షియల్ ఆడిట్ కూడా ఇచ్చిన ప్రశ్న పత్రం కూడా కమర్షియల్ ఆడిట్ ఉంది కాబట్టి దీనికి జవాబు పేరా నంబర్ 19 అవుతుంది. తర్వాత
ఆంధ్రప్రదేశ్ వారికి నవంబర్ 2018లో ఈఓటి 141లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. ఐడెంటిఫై ద రిలవెంట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ వేర్ ఇట్ వాజ్ స్టేటెడ్ దట్ ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆడిట్ ఈజ్ టు సెక్యూర్ రియల్ వాల్యూ ఫర్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇక్కడ ఆప్షన్స్ చాప్టర్ 15 పారాగ్రాఫ్ 6, చాప్టర్ 15 పారాగ్రాఫ్ 8, చాప్టర్ 16 పారాగ్రాఫ్ 8, చాప్టర్ 15 పారాగ్రాఫ్ 5 ఇచ్చాడు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు కాబట్టి చాలా సులభంగా ఎత్తుకోవచ్చు. అయితే అది 5th ఎడిషన్ ఎత్తకాల 4th ఎడిషన్ ఎత్తకాలనేది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చాప్టర్ 15తో పాటు పారాగ్రాఫ్ 5 ఇచ్చాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 15.5 అని అర్థము. అంటే పాయింట్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం 5th ఎడిషన్లో మొదట్లో ఎతకాలి. ఈ 5th ఎడిషన్లో ఈ పేరా నంబర్స్ జాగ్రత్తగా ఎత్తుకుంటూ పోతే కంటెంట్స్లో ఎత్తుకుంటూ పోతే ఇక్కడకు మనకు ఒక చోట ఈ 15.5 కనిపిస్తుంది. ఈ 15.5 ఎదురుగా ఇక్కడ స్పిరిట్ ఆఫ్ ఆర్ట్ అని కనిపించింది. అంటే మన ఇచ్చిన ప్రశ్నలో ఇది కనిపించడం లేదు. దీనికి ఎదురుగా చూస్తే మనకు పేజ్ నెంబర్ చూడండి. ఇక్కడైతే ఏ పేజ్ ఉంటుందో అదే పేజీ మీరు కూడా జాగ్రత్తగా ఎతకండి. ఆ పేజ్ నెంబర్స్ చూస్తే ఇక్కడ 15.5లో ఇక్కడ చూడండి, ఇక్కడ ద ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆడిట్ ఈజ్ టు సెక్యూర్ రియల్ వాల్యూ ఫర్ ద ట్యాక్స్ పేయర్స్ మనీ అని కనిపిస్తుంది. సేమ్ ఇదే సెంటెన్స్ కూడా మనకు ఇచ్చిన ప్రశ్న కూడా కనిపిస్తుంది. ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆడిట్ ఈజ్ టు సెక్యూర్ రియల్ వాల్యూ ఫర్ ట్యాక్స్ పేయర్స్ మనీ అని ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనకు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఆప్షన్ 4 అవుతుంది. అంటే చాప్టర్ 15 పారాగ్రాఫ్ 5 అంటే ఇక్కడ 15.5 అని అర్థము. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి నవంబర్ 2018 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. 3 ఈస్ ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆడిట్ కనెక్టెడ్ విత్ ఏ ప్రాజెక్ట్ ఆర్ స్కీమ్ ఆర్ డిఫైన్డ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ అండర్ అన్నారు. ఇక్కడ కింద ఆప్షన్స్ చాప్టర్ 17 పారాగ్రాఫ్ 2, చాప్టర్ 16 పారాగ్రాఫ్ 2, చాప్టర్ 16 పారాగ్రాఫ్ 6, చాప్టర్ 13 పారాగ్రాఫ్ 2 ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనకు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ కనిపిస్తుంది కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఎతకాల మనం. ఇక్కడ పారాగ్రాఫ్ చేయకపోతే చాలా సులభంగా ఎతకవచ్చు. ఇక్కడ మనకు ఈ 5th ఎడిషన్లో ఎతకాల 4th ఎడిషన్లో ఎతకాలనేది ఇక్కడ మనం చూస్తే చాప్టర్ 17 పారాగ్రాఫ్ 2 అంటే 17.2 అని అర్థం. అంటే పాయింట్ వచ్చింది కాబట్టి 17.2 కాబట్టి ఇది మన 5th ఎడిషన్లో ఎతకాలి. మొదట కంటెంట్స్ ఎత్తుకుంటూ పోతే ఇక్కడ ఈ కంటెంట్స్లో మనం చూస్తే అంటే చాప్టర్ 17 పారాగ్రాఫ్ 2 అంటే 17.2 చూడాలి. జాగ్రత్తగా వెతుకుంటూ చూస్తే మనకు 17.2 చూస్తే మనకి ఇక్కడ 17.2లో మీనింగ్ ఆఫ్ 3 ఈస్ అని కనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇచ్చిన క్వశ్చన్ కూడా 3 ఈస్ అని మనకు కనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే 3 ఈస్ కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చాప్టర్ 17 పారాగ్రాఫ్ 2 అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి మే 2019లో ఈఓటి 141లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. ఈ డాష్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రెఫర్స్ టు ఆడిట్ ఆఫ్ రిసీప్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ పారా 18.14, పారా 17.11, పారా 19.29, పారా 19.1 ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ అంటే మనకు 5th ఎడిషన్ ఎతకాల 4th ఎడిషన్ ఎతకాలనేది ఇక్కడ మనకు పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం 5th ఎడిషన్లో ఎతకాలి. ఈ 5th ఎడిషన్లో మొదట ఉన్న కంటెంట్స్ జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే ఈ మొదట పారాగ్రాఫ్స్ గమనిస్తూ పోతే 19.1 చూస్తే మనం జాగ్రత్తగా 19.1 పారాగ్రాఫ్లో ఆడిట్ ఆఫ్ రిసీప్ట్స్ అని కనిపిస్తుంది. ఆడిట్ ఆఫ్ రిసీప్ట్స్ కనిపిస్తుంది. సేమ్ ఇదే సెంటెన్స్ కూడా మన ఇచ్చిన క్వశ్చన్లో కూడా చివరి చూస్తే ఆడిట్ ఆఫ్ రిసీప్ట్స్ అని కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్ పారా 19.1 అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి నవంబర్ 2018లో ఈఓటి 141 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. డాష్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిఫర్స్ టు ఆడిట్ ఆఫ్ కాంటింజెంట్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఆప్షన్స్ పారా 20.5, 20.6, 20.2, 23, 20.21 ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో అకౌంట్స్ అండ్ ఆడిట్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ టెక్స్ట్ బుక్ ఎత్తుకోవాలి. తర్వాత మనం జాగ్రత్తగా
ఫిఫ్త్ ఎడిషన్లో అంటే ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కాబట్టి 20.5 20.6 విధంగా పాయింట్ ఇచ్చాడు కాబట్టి మనకు ఖచ్చితంగా ఫిఫ్త్ ఎడిషన్ ఎతకాలి. ఈ ఫిఫ్త్ ఎడిషన్లో ఈ పారాగ్రాఫ్ జాగ్రత్తగా గమనిస్తే పోతే మనం ఇక్కడ మన ఫిఫ్త్ ఎడిషన్లో కంటెంట్స్లో మొదట ఉన్న చూస్తే ఈ పారాగ్రాఫ్ గమనిస్తూ పోతే ఈ 20.21లో ఆడిట్ ఆఫ్ కంటింజెంట్ ఎక్స్పెండిచర్ అని కనిపిస్తుంది. సేమ్ ఇదే సెంటెన్స్ కూడా ఇచ్చిన క్వశ్చన్లో ఆడిట్ ఆఫ్ కంటింజెంట్ ఎక్స్పెండిచర్ మనకి కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పారా 20.21 అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి మే 2019లో ఈవట్ 141 ఇచ్చిన ఒక ప్రశ్న చూస్తే ఆడిట్ ఆఫ్ డిపాజిట్స్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ డాష్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా పేరా నంబర్స్ ఇచ్చాడు. అన్నీ కూడా 20.29 20.30 విధంగా పాయింట్లు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఫిఫ్త్ ఎడిషన్లో ఎతకాలి. ఈ ఫిఫ్త్ ఎడిషన్లో జాగ్రత్తగా మనం ఎత్తుకుంటూ పోతే ఇక్కడ కంటెంట్స్లో గమనిస్తూ పోతే ఈ పేరా 21.11 చూస్తే డిపాజిట్స్ అని కనిపిస్తుంది. డిపాజిట్స్ ఇచ్చిన క్వశ్చన్ కూడా మనకు స్టార్టింగ్లోని ఇక్కడ డిపాజిట్స్ అని మనకు కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఈ థర్డ్ ఆప్షన్ పేరా 21.11 ఇక్కడ అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి నవంబర్ 2019లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. ఆల్ ది సివిల్ ఆడిట్ ఆఫీసర్స్ కంపైల్ ద అకౌంట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఆడిట్ బై దెమ్ అండర్ పేరా ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిట్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆప్షన్స్ 55 58 57 56 పారాగ్రాఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనం పారాగ్రాఫ్లో చూసి గమనిస్తే ఎక్కడ పాయింట్లు ఇవ్వలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఫోర్త్ ఎడిషన్ ఎతకాలి. ఈ టెక్స్ట్ బుక్ మధ్య భాగంలో ఉన్న ఫోర్త్ ఎడిషన్లో ఎతకాలి. ఈ జాగ్రత్తగా ఈ కంటెంట్స్ పరిశీలిస్తూ పోతే పేరా నంబర్స్ చూసుకుంటూ పోతే ఇక్కడ పేరా నంబర్ 57 గమనిస్తే ఇక్కడ పేరా నంబర్ 57లో సివిల్ అనే వర్డ్ కనిపిస్తుంది. మన ఇచ్చిన క్వశ్చన్ కూడా సివిల్ అనే వర్డ్ కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఈ థర్డ్ ఆప్షన్ 57 పారాగ్రాఫ్ అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి నవంబర్ 2019 ఇచ్చాం ప్రశ్న చూద్దాము. హౌ ఆర్ ది గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ఇండియా ఫైనాన్స్డ్ అండర్ పేరా డాష్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ ఆడిట్ ఇచ్చాడు. ఇక్కడ కింద ఆప్షన్స్ కూడా 102 101 104 103 ఇచ్చాడు. ఇక్కడ మనకు పారాగ్రాఫ్ గమనిస్తే పాయింట్లు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఫోర్త్ ఎడిషన్లో ఎతకాలి. ఈ ఫోర్త్ ఎడిషన్ జాగ్రత్తగా గమనిస్తూ పోతే కంటెంట్స్లో చూస్తూ పోతే ఈ పారాగ్రాఫ్ గమనిస్తే ఇక్కడ 103 పేరా నెంబర్ 103 చూస్తే ఇక్కడ ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఇండియా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రశ్న చూస్తే 2 సార్లు రిపీట్ అయింది. సేమ్ అదే ప్రశ్న కూడా ఇంతకుముందు మే 2018లో ఆ ప్రశ్న కూడా మారలేదు. ఈ విధంగా మే 2018 వచ్చే ప్రశ్న పత్రం సేమ్ అదేవిధంగా నవంబర్ 19లో వచ్చింది. అందువల్ల క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి కాబట్టి మీరు అన్ని ప్రశ్న పత్రాలు కూడా బాగా గమనిస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తే మీకు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి, సులభంగా మనకు ఉంటుంది. ఈ క్వశ్చన్లో మనకు ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ఇండియా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన ప్రశ్న కూడా మనకు బాగా గమనిస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ఇండియా కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 4 103 పారాగ్రాఫ్ అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి 2019 నవంబర్లో ఈవట్ 141 ఇచ్చిన మరో ప్రశ్న చూస్తే ఇంటర్నల్ చెక్ ఎట్ ట్రెజరీ ఈ డిస్కస్డ్ అండర్ పేరా ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్ ఆడిట్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తే 133 131 132 134 ఇచ్చాడు, పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ పారాగ్రాఫ్లో పాయింట్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఫోర్త్ ఎడిషన్లో ఎతకాలి. ఈ ఫోర్త్ ఎడిషన్ జాగ్రత్తగా కంటెంట్స్లో పారాగ్రాఫ్స్ ఎత్తుకుంటూ పోతే జాగ్రత్తగా మనం చూసుకుంటూ పోతే ఇక్కడ 132 చూస్తే మనకు పారాగ్రాఫ్ నంబర్ 132 చూస్తే చెక్ ఎట్ ది ట్రెజరీ అని ఇక్కడ ఇచ్చాడు. చెక్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ చూస్తే ఫస్ట్ స్టార్టింగే చెక్ ఎట్ ట్రెజరీ అని ఇచ్చాడు కాబట్టి దీని ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 132 పారాగ్రాఫ్ అవుతుంది. తర్వాత తెలంగాణ వారికి మే 2019లో ఈవట్ 141 ఇచ్చే ఒక ప్రశ్న చూద్దాము. డాష్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిఫర్స్ టు ఆడిట్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ స్టోర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ కింద ఆప్షన్స్ పేరా 25.4 25.77 25.76 25.1 ఇచ్చాడు.
ఇక్కడ పారాగ్రాఫ్స్ అనే పాయింట్లు ఇచ్చాడు కాబట్టి పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ 5th ఎడిషన్ ఎతకాలి. మొదట్లో 5th ఎడిషన్లో కంటెంట్స్ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కంటెంట్స్లో 25.76 చూస్తున్నాం ఒకసారి. ఈ 25.76లో ఆడిట్ ఆఫ్ స్టోర్స్ అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇచ్చిన ప్రశ్న కూడా మనకు ఇక్కడ ఆడిట్ పర్చేస్ ఆఫ్ స్టోర్స్ ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ అదే సెంటెన్స్ కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ పారా 25.76 అవుతుంది. తర్వాత తెలంగాణ మే 2019 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిఫర్స్ టు పవర్స్, ప్రివిలేజెస్ అండ్ అబ్లిగేషన్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిటీ ఇచ్చాడు. పారాగ్రాఫ్స్ 34.5, 34.6, 34.4, 34.7 ఇచ్చాడు. ఇక్కడ మనకు పాయింట్లు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం 5th ఎడిషన్ జాగ్రత్తగా చూడాలి. ఈ 5th ఎడిషన్లో జాగ్రత్తగా పేరా నంబర్స్ జాగ్రత్తగా ఎత్తుకుంటూ పోతే ఇక్కడ 34.6 చూస్తే పవర్స్, ప్రివిలేజెస్ అండ్ అబ్లిగేషన్స్ ఆఫ్ ది కమిటీస్ కనిపిస్తుంది. సేమ్ ఇదే సెంటెన్స్ కూడా మనం ఇచ్చే ప్రశ్న కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనికి జవాబు వచ్చేసి సెకండ్ ఆప్షన్ పేరా నంబర్ 34.6 అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి మే 2018 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆడిట్ అండ్ ది రైట్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిటిసిజం ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఆడిటోరియల్ ఫంక్షన్ అండర్ పేర్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆడిట్ ఇచ్చాడు. ఇక్కడ కింద ఆప్షన్స్ 225, 227, 224, 226 ఇచ్చాడు. ఇచ్చిన ప్రశ్నలో మనకు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్ అండ్ ఆడిట్ ఉంది కాబట్టి మనకు ఈ టెక్స్ట్ బుక్లో వెతకాలి. ఇకపోతే ఇక్కడ పేరా నంబర్స్ పాయింట్లు ఇవ్వలేదు కాబట్టి మనం ఖచ్చితంగా 4th ఎడిషన్లో ఎతకాలి. ఈ 4th ఎడిషన్ టెక్స్ట్ బుక్ మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి కంటెంట్స్ గమనించండి. ఈ కంటెంట్స్ గమనిస్తూ పోతే మనకు ఈ 226 చూడండి ఒకసారి. పేరా నంబర్ 226 చూస్తే ఫంక్షన్స్ ఆఫ్ ఆడిట్ అని కనిపిస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఆడిట్ కనిపిస్తుంది. సేమ్ ఇదే సెంటెన్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో ఫంక్షన్ ఆఫ్ ఆడిట్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి జవాబు 4th ఆప్షన్ 226 అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వారికి మే 2018 ఇచ్చిన ఇంకో ప్రశ్న చూద్దాము. క్లాసిఫికేషన్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ గవర్నమెంట్ అకౌంట్స్ ఇన్ జనరల్ డిస్కస్డ్ అండర్ పేర్ ఆఫ్ అండ్ ఇంట్రడక్షన్ గవర్నమెంట్ అకౌంట్ ఆడిట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ 221, 222, 223, 224 ఇచ్చాడు. ఇక్కడ కూడా పాయింట్స్ అనేవి లేవు కాబట్టి మనం ఖచ్చితంగా 4th ఎడిషన్ చూడాలి. ఈ 4th ఎడిషన్లో ఇచ్చిన పారాగ్రాఫ్స్ అన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనిస్తూ పోతే ఇక్కడ కంటెంట్స్లో చూస్తే ఇక్కడ 223 చూస్తే ఇక్కడ దీంట్లో చూస్తే క్లాసిఫికేషన్ కనిపిస్తుంది. పర్పస్ ఆఫ్ డీటెయిల్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ అనేది వర్డ్ కూడా మనకు ఇచ్చిన క్వశ్చన్ కూడా స్టార్టింగ్ ఉంది, క్లాసిఫికేషన్ ఉంది కాబట్టి దీనికి థర్డ్ ఆప్షన్ 223 అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి మే 2019లో యువట్ 141 ఇచ్చిన ఇంకో ప్రశ్న చూద్దాము. ఇక్కడ ఐడెంటిఫై ద పారాగ్రాఫ్ ఆఫ్ యాన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిట్ వేర్ ఇన్ ది గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎన్హాన్సియేషన్ ది అబ్జర్వ్ ఇన్ ది ఆడిట్ ఆఫ్ శాంక్షన్స్ టు ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూస్తే పేరా నంబర్ 258, 261, 263, 262 ఇచ్చాడు. ఇక్కడ అంటే మన 4th ఎడిషన్ ఎతకాల 5th ఎడిషన్ ఎతకాలనేది ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ ఆప్షన్స్లో పారాగ్రాఫ్స్లో పాయింట్ లేదు కాబట్టి మనం 4th ఎడిషన్లో చూసుకోవాలి. జాగ్రత్తగా ఈ పారాగ్రాఫ్స్ జాగ్రత్తగా చూసుకుంటూ పోతే ఇచ్చిన కంటెంట్లోని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 262 పారాగ్రాఫ్ చూస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఇక్కడ శాంక్షన్ ఆడిట్ అని కనిపిస్తుంది. సర్టన్ గైడింగ్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ శాంక్షన్ ఆడిట్ కనిపిస్తుంది. ఈ శాంక్షన్ ఆడిట్ ఈ కీవర్డ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా ఆడిట్ ఆఫ్ శాంక్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఆన్సర్ 4th ఆప్షన్ పేరా నంబర్ 262 అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి మే 2019 ఇచ్చిన ఇంకో ప్రశ్న చూద్దాము. The main objects of audit against finance rules, regulations and orders and detailed under which paragraph of introduction to government accounts audit ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ పేరా నంబర్ 299, 298, 297, 295 ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనకి ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిట్ కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో వెతకాలి.
ఇక్కడ పారాగ్రాఫ్స్లో మనకు ఈ పాయింట్లు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనం 4th ఎడిషన్లో చూడాలి. ఈ 4th ఎడిషన్లో కంటెంట్స్లోనే చూస్తూ పోతే జాగ్రత్త మనం ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూస్తూ పోతే ఈ 298లో చూస్తే ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిట్ అని కనిపిస్తుంది. ఇచ్చిన ప్రశ్నలు కూడా మనకు స్టార్టింగ్ మొదటి లైన్లోనే ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిట్ కనిపిస్తుంది కాబట్టి మీకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పేరా 298 అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి మే 2019లో ఈవోట్ 140 మళ్ళీ ఇంకో ప్రశ్న చూద్దాము. కంటింజెంట్ ఛార్జెస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ విచ్ పేరా ఇన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అంటాడు ఇచ్చాడు. ఆప్షన్స్ పేరా 485, 493, 482, 483 ఇచ్చాడు. ఇక్కడ మనకు పారాగ్రాఫ్స్ పాయింట్లు ఇవ్వలేదు కాబట్టి 4th ఎడిషన్ కంటెంట్స్ చూద్దాం. ఇక్కడ ఈ కంటెంట్స్ చూస్తే జాగ్రత్తగా ఈ పేరా నెంబర్ చూసుకుంటూ పోతే 483లో చూస్తే ఇక్కడ ఈ కంటింజెంట్ ఛార్జెస్ అని కనిపిస్తుంది. ఇచ్చిన ప్రశ్న కూడా కంటింజెంట్ ఛార్జెస్ అని కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ 4th ఆప్షన్ పేరా నెంబర్ 483 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము పారాగ్రాఫ్స్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా ఎతకాలనేది నేర్చుకున్నాము. ఈ విధంగా పారాగ్రాఫ్ నంబర్స్ ఇస్తే పాయింట్లో ఉన్నప్పుడు మాత్రం 5th ఎడిషన్ ఎతకాలి, పాయింట్ లేకుండా ఇస్తే అది 4th ఎడిషన్ ఎతకాలని చూసాము. అలా కాకుండా ఈ విధంగా పేరా నంబర్స్ ఇస్తే చాలా సులభంగా ఎతకవచ్చు. ఇలా కాకుండా అసలు పేరా నంబర్స్ ఇవ్వకుండా ఇస్తే అప్పుడు ఎలా వెతకాలనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాము జాగ్రత్తగా.